ట్రంప్ తన పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నారా? కీలక హోదాల్లో ఉన్న వారిపై వేటు వేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్, అటార్నీ జనరల్ పాంబోండిని తొలగించడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాలో ఈ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. FBI డైరెక్టర్ కాష్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ను తొలగించవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ జాబితాలో ఆర్మీ సెక్రటరీ డానియల్ డ్రిస్కోల్, లేబర్ సెక్రటరీ లోరీ చావెజ్ తదితరులు ఉన్నారని సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాష్ పటేల్ను తొలగించడానికి అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. FBI డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వ్యక్తిగత విషయాల వల్ల ఆయన పలుమార్లు వివాదంలో చిక్కుకున్నారు. ఇక ఇరాన్తో యుద్ధం విషయంలో వచ్చిన విమర్శలను ఖండించడంలో గబార్డ్ విఫలమయ్యారని ట్రంప్ భావిస్తున్నారట. ప్రభుత్వ వాదనలకు సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో గబార్డ్ చెప్పిన విషయాలకు పొంతన లేకపోవడంతో అధ్యక్షుడు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.